సీఎంఓకి లెటర్ ఇవ్వమని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడ లెటరు ఆ సీఎంఓ అపాయింట్మెంట్ కావాలి అన్నారు. వాళ్ళు సీఎంఓ అపాయింట్మెంట్ కోసం అని అడిగితే వాళ్ళు టూరిజం శాఖ ఇచ్చారు. టూరిజం శాఖ మాత్రం మేము దీన్ని ఇంప్లిమెంట్ చేసే మాకు పవర్స్ లేవు, సీఎంఓకే మీరు ఈ లెటర్ ఇవ్వాలన్నారు. సీఎంఓని కలవాలని అంటే వాళ్ళు సీఎంఓకి మాత్రం పర్మిషన్ ఇవ్వట్లేదు. మరి సీఎంఓకి మేము ఏ విధంగా లెటర్ ఇవ్వాలి, మెమరాండం ఏ విధంగా ఇవ్వాలి? ఈ జాతీయ భావాల పట్ల, రూపాల పట్ల అసలు మేము 14 ఇయర్స్గా ఫైట్ చేస్తున్నాం. సీఎంఓకి లెటర్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర యొక్క విధి విధానాలు ఉన్నాయి. సో మేము ఎంత రిక్వెస్ట్ చేసినా వీటిని కనీసం గౌరవించండి, వీటిని ఎవరు గౌరవించకపోతే ఎలా అని చెప్పి మాట్లాడితే రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో కాబట్టి ప్లీజ్, సో నేను వచ్చాను. సో సీఎంఓని కలవాలని చెప్పేసి వచ్చాను. బట్ వాళ్ళ అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు, వాళ్ళు రకరకాలుగా చెప్తా ఉన్నారు. సో ఇది రిక్వెస్ట్ చేస్తున్నాం, సీఎంఓ లెటరు మేము ఇక్కడ అందరికీ ఇవ్వగలిగాము, కానీ సీఎంఓ గారికి కూడా ఒక లెటర్ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రాసెస్ దీనికోసమని ట్రై చేస్తాము. కానీ వాళ్ళు మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. మరి సామాన్యుడు న్యాయం ఎలా జరుగుతుంది? ఒక కామన్ మ్యాన్కి న్యాయం ఎలా జరుగుతుంది? సీఎంఓని కలవాలంటే అసలు కలవడానికి సెక్రటరేట్కి వచ్చినా కూడాను అపాయింట్మెంట్లు ఇవ్వకపోతే ఇంక ఏ రూట్లో, ఏ ప్రాసెస్లో కలవాలి ఇంకా? సో కాబట్టి ప్లీజ్, ఇక్కడ డోంట్ అండర్స్టిమేట్ ద పవర్ ఆఫ్ కామన్ మ్యాన్ నినాదంతో జరుగుతున్నటువంటి మా పోరాటానికి ఇది 150 కోట్ల భారతీయుల ఆత్మగౌరవ పోరాటం. ఇది రాజకీయ పోరాటం కాదు. ఈ పోరాటాన్ని గుర్తించాలని, గౌరవించాలని మేము రిక్వెస్ట్ చేస్తూ మేము సీఎం గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎన్నిసార్లు రావాలి, ఎన్నిసార్లు తిరగాలి? తిరిగినప్పుడూ మాకు ఈ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మేము ఏ ఊరితో చెప్పుకోవాలి? సో మీరు అడ్మినిస్ట్రేటివ్లో కింగ్ అని చెప్తారు కదా, మరి ఇదేనా? సామాన్యుడికి సైతం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఉద్యమాలకి సైతం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఇదేనా? ప్లీజ్ సార్, ప్రజాపతి పాట్రియాటిక్ ట్రస్ట్ అండ్ సొసైటీ, సౌత్ ఇండియా ఫ్రంట్, ఆర్మీ, ఎన్జిఓలు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాయి.